పద్మావతి తన రూమ్‌లోకైతే వస్తూ ఉంటుంది. అది గమనించిన విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వచ్చి పద్మావతిని పైకి ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "ఏంటి సారు ఇలా తిప్పుతున్నారు? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. దించండి, దించండి" అని చెప్పినా సరే ఎంతకీ దించకుండా తిప్పుతూనే ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "సారు నిజంగానే నాకు కళ్ళు తిరుగుతున్నాయి దింపండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో పద్మావతిని అక్కడికి దింపి, "ఏంటి సారు ఇంత సంతోషంగా ఉన్నారు. ఎందుకు ఇంత సంతోషము?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఏమీ మాట్లాడకుండా పద్మావతిని చూస్తూ అక్కడ చెంప మీద అయితే ముద్దు పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి సారు మీలో ఇంత ప్రేమ మొదలైపోయింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "మరి కలగదా? నీ మీద ఎంతో ప్రేమ ఉంది. కానీ ఇప్పుడిప్పుడే బయట పడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే సిగ్గుపడిపోయి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే తన చెయ్యి పట్టుకొని తన దగ్గరగా లాక్కుంటూ తనకి ముద్దులైతే పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "ఏంటి సారు ఇదంతా ఇప్పుడు ఈ టైంలో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం, "నీ మీద నాకు చాలా ప్రేమ పెరుగుతుంది పద్మావతి. రాను రాను ఇంకా ఎక్కువ ప్రేమ కదులుతుందే తప్ప నీ మీద ఎప్పుడు నాకు ప్రేమ తగ్గేదే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.